వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈస్ కృష్ణతేజ. ఈరోజు డే 11 అండ్ ఎపిసోడ్ 12లో జరిగింది ద బాటిల్ ఆఫ్ ద బడ్జెట్ అనే టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. దీంట్లో మాత్రం ఒక 6 గేమ్స్ అయితే ఆడిచ్చాడు. 6 గేమ్స్లో వీళ్ళు ఎంత సంపాదించుకున్నారు, ఎవరెవరు విన్ అయ్యారు, ఎవరు లాస్ అయ్యారు అనేది మాత్రం ఈ ఫుల్ వీడియో చూడండి. అండ్ ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీ ముందు జరిగినటివన్నీ కూడా, ఎందుకంటే నిన్న జరిగిన దీంతోనే ఇదైతే తీసుకోవడం జరిగింది. అండ్ ఫస్ట్ వచ్చినప్పుడు పూల్ గేమ్లో వీళ్ళు మణికంఠ అండ్ కిరాక్ సీత అండ్ మన సోనియా వీళ్ళైతే రన్ చేశారు. పూల్లో ఎవరైతే ముందు దూకుతారో వాళ్ళు విన్ అన్నట్టు. కానీ కిరాక్ సీత విన్ అయింది. అండ్ మన సోనియా అయితే మాత్రం తట్టుకొని పడిపోవడము, అక్కడ ఒక చిన్న హర్ట్ కావడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ గేమ్ అయితే మాత్రం మంచి రసవత్తరంగా, ఎందుకంటే ఇది ఒక 25,000 ఫస్ట్ పూల్ గేమ్ అయితే 25,000 ఇచ్చింది. సోనియా పడిపోవడము ఇక్కడ ఏంటంటే యాస్మితో మనం ఇలా కాదు, మనము టఫ్గా ఇలా గేమ్ ఆడకూడదు, ఫిజికల్ గేమ్ ఆడకూడదు అనేది ఒకటి తీసుకొని ఇచ్చాడు. యాస్మి మాత్రం దీనికి ఒప్పుకోకుండా ముందు మాకు చెప్పడం కాదు, మీకై మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడతాను అన్నట్టు చెప్పుకొని వచ్చింది. తర్వాత అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి 50,000 గేము, అది రోప్ బాల్ అనమాట. ఎందుకంటే ముగ్గురు రోప్ను పట్టుకొని వాళ్ళ బాస్కెట్లో బాల్ ఇండివిజువల్గా వేయడము. దీంట్లో నిఖిల్ విన్ అయ్యాడు, ఎందుకంటే నిబిల్ అండ్ మన పృథ్వీ ఇద్దరు లాస్ అయిపోయారు. అండ్ దీంట్లో 50,000 అయితే మన నిఖిల్, అంటే కెరటం టీం ఉన్నదే ఇద్దరు, మణి అండ్ నిఖిల్. వీళ్ళు ఎక్కువ ఈ గేమ్స్లో కెరటం టీం అంటే నిఖిల్ టీంకే కొంచెం పాజిటివ్ మార్క్స్ అయితే పడ్డాయి. అండ్ మూడో గేమ్ వచ్చేసి 70,000 గేమ్లో ఏంటంటే కరెక్ట్గా రాయడము, ఎందుకంటే వాళ్ళు వర్డ్స్ ఇస్తారు దాన్ని, ఎందుకంటే బిజినెస్ ఇట్లా ఎవరైతే స్లేట్ మీద కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారో వాళ్ళు విన్ అన్నట్టు. ఇక్కడ మనీ అయితే విన్ కావడం, ఇదే కెరటం టీమే విన్ కావడం అయితే జరిగింది. నైట్ అయితే బిగ్ బాస్ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు, ఎందుకంటే బిఫోర్ జరిగిన ఇష్యూస్ వల్ల, ఫుడ్ ఇష్యూస్ ఏదైతే ఉందో, వాళ్ళు గేమ్ ప్రకారమే ఫుడ్ను గెలుచుకున్నారు. అండ్ వాళ్ళ ఫుడ్ మాత్రమే, ఎందుకంటే మనం ఆకలిలో ఉన్నప్పుడు ఏ తప్పు ఎంత మనం స్ట్రాంగ్గా ఉంటాము అనేది ఈ బిగ్ బాస్ యొక్క థీము. అందులో ఆకలికి బెండ్ అయిపోయి దొంగతనాలు చేయడము, ఒకరి మీద ఒకరు చేయడము, ఇవన్నీ ఉండకూడదని. ఎందుకంటే మన నిఖిల్ను కావచ్చు, మిగతా వాళ్ళ సభ్యులందరినీ ఏంటి అర్ధరాత్రి పడుకొని ఉన్న వాళ్ళను 2 గంటలకు లేపి మరి సోఫాలో కూర్చోబెట్టి ఒక వార్నింగ్ అయితే, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటిది జరిగితే మొత్తం అందరినీ గెట్ అప్ ఇన్ మై బిగ్ బాస్ హౌస్ అని ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు. నిజంగా ఎందుకంటే నిన్న చూసిన వాళ్ళు కూడా సేమ్ ఇదే సిల్లీగానే అనిపించింది. ఎందుకంటే ఒక్క పూట కూడా వాళ్ళు ఆగకుండా మొత్తము వెంటనే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు ఎమ్మడెమ్మడే వాళ్ళు చేంజ్ చేసుకోవడం అనేది చాలా సిల్లీగా అనిపించింది. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు వాళ్ళు ఏమన్నా సఫర్ అయ్యి ఏదైనా చేస్తే బాగుంటుంది, కానీ ఇచ్చిన వెంటనే ఇలాంటి తప్పులు జరగడం అనేది మాత్రం టూ బ్యాడ్, వరస్ట్. అండ్ బిగ్ బాస్ మాత్రం మంచి డెసిషన్ తీసుకున్నాడు. దాని తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ తర్వాత నెక్స్ట్ డేకి వచ్చేసింది మళ్ళీ ఫుల్ కిక్ అనే సాంగ్కు డ్యాన్స్ అయితే 9:30కి చేశారు. అండ్ 11కు వీళ్ళు నిఖిల్ అండ్ నైనిక వాళ్ళిద్దరూ డిస్కస్ చేయడము, తర్వాత విష్ణుప్రియ యాస్మి కూడా డిస్కస్ చేయడము, తర్వాత 150,000కు ఒక గేమ్ అయితే ఆడిచ్చాడు. దాంట్లో పల్పీ ఆరెంజ్ గ్లాసులు ఇచ్చారు. వాళ్ళు ఆ ముగ్గురులో ఎవరు ఒక గ్లాసులో ఫుల్ చేస్తారు అనేది మనము ముందే చూసింటాం. ఫస్ట్ వచ్చిన వాళ్ళేమో ఫుల్ చేసింటారు, తర్వాత ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటూ లాస్ట్న ఆదిత్య ఓం అయితే స్కిప్ అయిపోయాడు. దాంట్లో మన అభయ్ అండ్ నిఖిల్ ఆఫ్ షేరింగ్ అమౌంట్ అయితే చేసుకున్నారు, 70,000 75,000 లాగా. అండ్ మళ్ళీ 50Kకు వర్క్ చేసుకోవడానికి అయితే ఇతను వ్యాక్స్ అయితే, నిజంగా లేడీస్ వ్యాక్స్ ఎలా చేసుకుంటారు, ఎంత పెయిన్ ఉంటుంది అనేది ఈ గేమ్లో చూశారు. ఎందుకంటే ఒక పృథ్వీ, నిబిల్ అండ్ నిఖిల్ అయితే ఒక బాడీకి అప్పర్ బాడీ అండ్ నీకు కింద వాళ్ళు హెయిర్ రిమూవ్ వ్యాక్స్తో అయితే మాత్రం వాళ్ళు చేసుకునే విధానం మాత్రం నిజంగా ఇంత పెయిన్ ఉంటుందా అనేది బిగ్ బాస్ వల్ల అందరూ కూడా, తెలియని వాళ్ళకు కూడా అది వ్యాక్స్ ఎలా చేసుకుంటారు అనేది, ఎంత పెయిన్ ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఆ ఎపిసోడ్ అయితే సెట్ అయింది. దీంట్లో నిబిల్ సక్సెస్ అయ్యాడు. దాని తర్వాత సాక్సుల గేమ్ ఇచ్చాడు, కాళ్ళకు సాక్సులు కట్టి. ఇక్కడ మాత్రం మరీ రసరసగా ఒక బాక్స్లో ఉండి ఆ బాక్స్ నుంచి బయటపడిన, లేకపోతే ప్రేరణ ఇందులో సంచాలకురాలుగా ఉంది. అండ్ అందరినీ కంట్రోల్ చేయడము, ఇవన్నీ వచ్చినప్పుడు ఒక అభయ్ నిఖిల్ నిలబడ్డారు. పృథ్వీ మిగతా అందరూ
ఆ సాక్స్ల గేమ్లో ఆర్గ్యూ చేస్తూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఇలాంటివి ఎన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ ఇన్ కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ.